సో, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఎగ్జామ్స్ రాబోతున్నాయి సార్ పిల్లలకి. చాలామంది మనల్ని అడుగుతారు మన దగ్గరికొచ్చే క్లయింట్స్ గావచ్చు, లేదా ఆన్‌లైన్ తీసుకున్న వాళ్ళు, లేదా రెగ్యులర్‌గా మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కావచ్చు. వాళ్ళు కొంతమంది చెప్తుంటారు ఆఫీస్‌కి కాల్ చేసి, గురువుగారు నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు ఈ టాపిక్ చెప్పండి అని చెప్పి సజెషన్ ఇస్తుంటారు వాళ్ళు. సో, మనం కూడా అయి కన్సిడర్ చేస్తాము. సో, పిల్లలకి ఎడ్యుకేషన్‌లో మంచి ర్యాంక్ రాకపోయినా వాళ్ళకి ఒక జ్ఞాపక శక్తి ఉండాలి గురువుగారు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్‌లో ఒక 50 మంది పిల్లలున్నారంటే ఒకటే టీచర్ 50 మందికి చెప్తాడు. కానీ అందులో టాపర్ వచ్చేది ఇద్దరు, ముగ్గురు వస్తారు. ఎందుకు? ఆ జాతకంలో ఆ యోగం ఉంది కాబట్టే ఆ ముగ్గురు టాపర్స్ అయ్యారు. మిగతా 47 మంది ఎందుకు కావట్లేదు అంటే, వాళ్ళకి ఆ జాతకంలో జరుగుతున్న గ్రహస్థితి అంటే దశాంతర దశ గ్రహస్థితి ప్రభావం వల్ల వాళ్ళు ఆ టాప్ లెవెల్‌కి వెళ్ళలేకపోవటం. మీరే అబ్జర్వ్ చేయండి. ఒక క్లాస్‌లో ఒక టీచరు అందరికి చెప్తున్నాడు. మరి ముగ్గురే ఎందుకు టాప్ వస్తున్నారు? 47 మంది ఇంకెందుకు వస్తలేరు? పోనీ 20 మందే ఉన్నారనుకో. ఆ 20 మందిలో ముగ్గురు వస్తున్నారు. మిగతా 17 మంది నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకు? ఆ ముగ్గురు జాతకాలు నేను చూసాను ఎంతోమంది. ఆ పిల్లలు టాపర్స్ వచ్చినప్పుడు వాళ్ళ జాతకంలో ఉన్న రాజయోగం కావచ్చు, లేదా వాళ్ళ పుట్టిన మాస్టర్ నంబర్స్ కావచ్చు, ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మాస్టర్ నంబర్స్ కొన్ని ఉంటాయి. ఆ డేట్‌లలో పుట్టటం గాని, చాలా అద్భుతంగామైన రిజల్ట్స్ ఉంటాయి. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిల్లలకి ఎడ్యుకేషన్, మెమరీ పవర్ పెరగాలి మంచిగా. జ్ఞాపక శక్తి ఉండాలి. అది చిన్నోళ్ళని, పెద్దోళ్ళని ఎవరైనా నో ఇష్యూ. మీరేం చేయాలంటే వెడ్నెస్‌డే, సాటర్‌డే ఇక్కడ మనకేంటంటే మనం నాభి అంటాం గదా! ఈ బొడ్డుస్తది మనకి. ఈ బుధవారం, శనివారం ఖచ్చితంగా మనకి నువ్వుల నూనె కొంచెం దాంట్లో వేసి మసాజ్ జేయాలి. ఎందుకంటే ఇది మన కేంద్ర స్థానం అంటాం. అన్నిటికి గూడా ఇది మెయిన్ కేంద్ర స్థానం. సో, దీంట్లో వేసి వెడ్నెస్‌డే, సాటర్‌డే కొంచెం మసాజ్ లాగా జేయాలి దీంట్లో బొడ్డులో ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ మార్నింగ్ స్నానం చేసే ముందు మీరు చేసుకోవచ్చు. నో ఇష్యూ. సెకండ్ ఏం చేయాలి అంటే నైట్ మీరు పనుకునేటప్పుడు పిల్లోడు గాని, అమ్మాయి గాని, అబ్బాయి గాని, పెద్దోళ్ళు గాని ఎవరైనా ఇప్పుడు నేను కూడా ఫాలో అవుతానది. మీరేం చేయాలి అంటే నైట్ పడుకునేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె లైట్‌గా వేడి చేసి, దాన్ని కొంచెం లైట్‌గా వేడి చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని మంచిగా చేతులు తీసుకొని మనకి మీ పిల్లోడు కావచ్చు, లేదా ఎవరైనా ఏదన్నా పర్ఫ్యూమ్ వాడితే, ఆ పర్ఫ్యూమ్ కొంచెం దాంట్లో కొట్టండి. దాంట్లో కొట్టి మంచిగా ఇట్లా రబ్ చేసి, వాడి అరికాళ్ళకి మంచిగా మసాజ్ చేయండి. వాడి అరికాళ్ళకి మసాజ్ చేసినట్టయితే, ఆ యొక్క కాన్సంట్రేషన్ ఎందుకంటే అరికాళ్ళు ఏంటంటే కేతు ఏంటిది కాలిక్యులేషన్, మెమరీ పవర్, లాంగ్ టర్మ్ మనకు గుర్తుకుండాలి అంటే కేతు. సో, మీరు అరికాళ్ళకి ఎప్పుడైతే మసాజ్ చేస్తారో, అక్కడ కేతు గ్రహం బలపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అల్టిమేట్‌గా ఉంటుంది. కాబట్టి ఇది సెకండ్ రెమెడీ. థర్డ్ వచ్చేసి చెరుకు రసంతోటి సోమవారం శివయ్యకి అభిషేకం చేయించండి. ఫోర్త్ రెమెడీ ఏంటంటే మనకి ఒక 2 ఇలైచీలు, 2 మిరియాలు, ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క. ఈ 4 ఐటెమ్స్ కూడా ఒక వైట్ పేపర్‌లో వేసి ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి వాడు అమ్మాయి గాని, అబ్బాయి గాని, మీరు గాని పడుకునే దగ్గర ఆ పిల్లో కింద పెట్టుకోండి. లేదా బెడ్ కిందన పెట్టేయండి. ఇది నెలలో ఒక్కసారి చేంజ్ చేసుకోండి. మీరు చూడండి ఎంత ప్రశాంతంగా నిద్రపడుతుందో, అలా జ్ఞాపక శక్తి ఎట్లా ఉంటుందో బ్రహ్మాండంగా మీకు ఆ చేంజెస్ అనేవి అల్టిమేట్‌గా కనపడతాయి. థర్డ్ వచ్చేసి సోమవారం స్నానం చేసేటప్పుడు కొన్ని పచ్చి పాలు, ఓ చిటికెడు పసుపు నీళ్ళలో వేసి అమ్మాయి గాని, అబ్బాయి గాని వీళ్ళ పెద్దవాళ్ళు గాని ఎవరైనా స్నానం చేసినట్టయితే ఆ యొక్క మనకు ఆ నెగెటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒక పాజిటివ్ ఆరాతోటి ఉంటాం. మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం ఎగ్జామినేషన్ కావచ్చు, చదువులో కావచ్చు ముందుకు ఇంకా మంచిగా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ మీరు చేసి మీ ఎడ్యుకేషన్‌లో మంచి టాప్ లెవెల్‌కెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకా మనం తెలుసుకోవాలి గురువుగారు మా అబ్బాయికి మేము ఎన్నో రెమెడీస్ చేసాం. అయినా గాని అవ్వట్లేదు అంటే ఒక్కసారి మీరు జాతకాన్ని చూయించండి. ఎందుకంటే మీ జాతకంలో ఆ యోగం ఉందా? లేదా? ఇప్పుడు నడుస్తున్న దశాంతర దశలో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? మనం కొన్ని ఉంటాయి మనం అయి ఇంకా తెలుసుకొని మనం జాగ్రత్త పడితే ఇంకా బ్రహ్మాండమైన గోల్స్ అని మనం లైఫ్‌లో అచీవ్ కాగలుగుతాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.